హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందీశ్వర యోగా అండ్ ఫిట్నెస్. నేను చేసిన చిన్న తప్పులు, ఇవి చిన్నవి అనుకుంటారో పెద్దవి అనుకుంటారో మీరే కామెంట్ చేయండి. నేను చేసిన తప్పుల వల్ల నా 2 యూట్యూబ్ ఛానల్స్ అనేవి డిలీట్ అయిపోయినాయి. 30K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 30K సబ్స్క్రైబర్స్ మొత్తం డిలీట్ చేసేసారు యూట్యూబ్ వాళ్ళు. అసలు ఏం జరిగింది, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, మీరు ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి యూట్యూబ్ కోసం నేను కొన్ని టిప్స్ అయితే మీకోసం షేర్ చేస్తానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను చేసిన 2 మిస్టేక్స్ ఏంటి, ఇప్పుడు 3rd ఛానల్ కూడా ఉంది. ఈ ఛానల్కి ఏమో రిపిటేటివ్ కంటెంట్ అని చెప్పేసి మళ్ళీ మానిటైజేషన్ కూడా ఆపేశాడు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది నా లైఫ్లో? అసలు ఈ విధంగా ఒక కష్టం తర్వాత మరొక కష్టం అనేది వస్తూనే ఉంది. సక్సెస్ అనేది అస్సలు రావట్లేదు. అసలు నేను చేసిన మిస్టేక్స్ వల్లే ఇలా జరిగింది. మీరు ఈ తప్పులు అనేది చేయకండి. నాకు ఫస్ట్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ఏం జరిగింది అంటే 30,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ఛానల్ని యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేశారు. ఎంతో కష్టం, అది సంవత్సరంన్నర కష్టం. అంటే దాదాపు 2 years కూడా పట్టచ్చు నాకు తెలిసి. 2020 నుంచి 2022 వరకు కష్టపడ్డాను. ఆ ఛానల్ని డిలీట్ చేసేసింది యూట్యూబ్. ఏం జరిగింది అంటే స్టార్టింగ్లో కుకింగ్ వీడియోస్ పెడుతూ వచ్చాను. అప్పుడు ఏం జరిగింది, వాళ్ళు అస్సలు వ్యూస్ వచ్చేవి కావు. ఈ కుకింగ్ వీడియోస్ అస్సలు వ్యూసే రావట్లేదు. ఏం చేయాలి అని చెప్పి అప్పుడు టాస్క్లు ఉండేవి అనమాట. గ్రూప్స్ ఉండేవి వాట్సాప్లో. అప్పుడు గ్రూప్స్ ద్వారా ఆ వీడియోస్ని షేర్ చేసి వాటికి వ్యూస్ తెచ్చుకుంటూ ఎట్లా కొట్లా లైవ్లు చేసుకుంటూ దానికి మానిటైజేషన్ అయితే తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత ఏం జరిగింది, వ్యూస్ అయితే అసలు రావట్లేదు, మనీ రావట్లేదు. ఎలా యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించుకోవాలి అని చెప్పేసి ఇక సీరియల్ కంటెంట్ అయితే పెట్టాను. ఇక అంతే, వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు కొద్ది రోజులైతే దానికి వ్యూస్ అయితే వచ్చినాయి. మీకు తెలుసు కదా, సీరియల్ కంటెంట్ పెడితే ఖచ్చితంగా యూట్యూబ్ వాళ్ళు ఆ ఛానల్స్ని డిలీట్ చేస్తారు. మీరు కూడా సీరియల్ కంటెంట్ జోలికి అసలు వెళ్ళొద్దు. ఎందుకంటే ఎంతో కష్టపడి వ్యూస్ ఇంకా సబ్స్క్రైబర్స్ని తెచ్చుకుంటాం. వాళ్ళు ఇంకా యూట్యూబ్ వాళ్ళు ఇలాంటి కంటెంట్ని అస్సలు ఎంకరేజ్ చేయరు, డిలీట్ చేసేస్తారు యూట్యూబ్ వాళ్ళు. కాబట్టి నాకు 30K సబ్స్క్రైబర్స్, దానికి డాలర్స్ కూడా వచ్చాయి. కానీ ఈ అమౌంట్ రాకుండానే అది డిలీట్ అయిపోయింది. ఆ గూగుల్ యాడ్సెన్స్లో యాడ్ అవుతుంది అనమాట. కానీ యాడ్ అయ్యే టైంకన్నా ముందే నాకు మెయిల్ అనేది వచ్చింది, దిస్ ఈజ్ కాపీరైట్ కంటెంట్ అని చెప్పేసి వచ్చింది. ఇంకా వెంటనే యూట్యూబ్, నేను అప్పటిదాకా కష్టపడి నేను వ్యూస్ని అప్పటిదాకా నేను కుకింగ్ ఇవన్నీ చూపిస్తూ వచ్చాను. అయినా సరే మొత్తం ఒక్క సీరియల్ అనేది పెట్టడం వల్ల ముందు వీడియోస్ అన్నీ కూడా టోటల్గా డిలీట్ చేసేసారు. ఇక సెకండ్ ఛానల్ ఎలాగైనా సరే నా ఫ్రెండ్స్ అందరూ కూడా సీరియల్ కంటెంట్కే వెళ్తున్నారు. అప్పుడు 2022 ఆ టైంలో, ఇంకా 2023 ఆ టైంలో కూడా నా ఫ్రెండ్స్ అందరూ సీరియల్ కంటెంట్కి వెళ్తుంటే ఇక సెకండ్ ఛానల్ కూడా తొందరగా మానిటైజేషన్ తెచ్చుకోవాలి, ఆ ఛానల్ లాగా ఈ ఛానల్ అవ్వకూడదు అని చెప్పేసి నా ఓన్ వీడియోస్తోనే నేను స్టోరీస్ చెప్పడం మొదలుపెట్టాను. సీరియల్ స్టోరీస్ చెప్పాను. అప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారు, మానిటైజేషన్ ఇచ్చారు. ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ డిలీట్ చేసేసారు. అప్పుడు కూడా నేను దాదాపు 20K సబ్స్క్రైబర్స్ వచ్చారు. చాలా కష్టంతో చాలామంది అయితే సీరియల్ పిక్సే పెట్టేసి డైరెక్ట్గా సీరియల్ వీడియోస్ అయితే పెట్టేసి మంచి వ్యూస్ తెచ్చుకుంటున్నారు, మనీ గెయిన్ చేసుకుంటున్నారు యూట్యూబ్లో. అయినా సరే నా ఛానల్ నేను మాత్రం ఒక్క పిక్ యూస్ చేయలేదు, అన్నీ నా ఓన్ కంటెంటే. వాళ్ళు ఏం చేశారంటే దిస్ ఈజ్ మిస్లీడింగ్ కంటెంట్ అని చెప్పి యూట్యూబ్ వాళ్ళు ఇక నా సెకండ్ ఛానల్ కూడా డిలీట్ చేశారు. దాని ద్వారా కూడా నాకు పేమెంట్ అనేది ఆగిపోయింది. ఇట్లా నాకు నా లైఫ్లో జరిగిన ఇట్లా ఏది చేస్తున్నా సరే దాని వెనక బాధే వస్తుంది, కానీ ఒక్కటి కూడా మంచి ఫలితం లేదు. నా ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళందరూ, అంటే నాతో పాటు నాకు యూట్యూబ్లో ఫ్రెండ్స్ వీళ్ళందరూ డైరెక్ట్ పిక్స్ పెట్టి ఇట్లా వాళ్ళ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. వాళ్ళ ఛానల్స్ కూడా ఉన్నాయి. కానీ ఆ ఛానల్స్ కూడా ఖచ్చితంగా ఉంటుంది అని మనమైతే చెప్పలేము. ఎందుకంటే అవి కొద్ది రోజుల ద్వారానే మనం మనీ అనేది గెయిన్ చేసుకోవచ్చు. కాబట్టి నేను చేసిన మిస్టేక్స్ అనేవి మీరు చేయకుండా ఉండండి. ఎవ్వరూ కూడా సీరియల్ జోల్స్కి వెళ్ళొద్దు, సీరియల్ కంటెంట్ అనేది పెట్టద్దు. ఇక నా 3rd ఛానల్ ఇప్పుడు ఏం జరిగింది అంటే ఫేస్ చూపించకుండా వీడియోస్ చేయాలి అని చెప్పి స్టోరీస్ చెప్పడం, ఇలా చెప్తూ ఉంటే యూట్యూబ్ వాళ్ళు రిపిటేటివ్ కంటెంట్ అని చెప్పేసి మెయిల్ అయితే పంపించారు. కరెక్ట్గా 4,000 వాచ్ టైం అయితే తెచ్చుకున్నాను. అది ఓన్ కంటెంట్తో ఓన్ స్టోరీస్తో తెచ్చుకున్న కష్టపడి.
అయినా సరే వాళ్ళు రిపిటేటివ్ కంటెంట్ అని పెట్టేశారు. ఇక్కడ కూడా నేను ఏ పిక్ వాడలేదు. నాది ఫేస్ని నేను నా ఫేస్ పైన వేరే గ్రీన్ కలర్ కానీ ఏదో ఒకటి పెట్టాను. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, అక్కడ అబ్దుల్ కలాం గారు కానీ ఇలా పెట్టానమాట. అది కూడా రిపిటేటివ్ కంటెంట్ అని చెప్పేసి పెట్టారు. అట్లా కూడా చేయకూడదంట. మన ఫేస్తో ఓన్గా మనం కనపడి మాట్లాడితేనే ఆ ఛానల్స్ మానిటైజేషన్ అయితే అవుతాయంట ఫ్రెండ్స్. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నేను చేసిన మిస్టేక్స్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.